మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీకి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ ముఖ్యాతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు చేత పట్టుకుని మహాత్మా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకొని జాతీయ గీతం ఆలపిస్తూ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వల్ల అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రేపటికి మన భవిష్యత్తులో ఇంతకుముందు ఇంద్రమ్మ ఫోటో అంటే ఇంకోటి ఉండే, ప్రతి ఇంట్లో ఇంద్రమ్మ ఫోటో ఉంటుండే, కానీ భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇవ్వబోతున్నాడు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి ఫోటో మన ఇంట్లో మన గుండె ఉండిపోతుంది. కారణం బీసీల యొక్క సామాజిక న్యాయం, ఎస్సీల యొక్క వర్గీకరణ. ఇది చరిత్ర రాసిన ఘట్టం. మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మన గడపడ దినం. ఎంతమంది చిల్లరాలు ఎన్ని మాటలు మాట్లాడినా రేపటి నుంచి, ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ చిల్లర మాట్లాడితే పేపర్ల ద్వారా కానీ, పేపర్ ద్వారా కానీ, మాట ద్వారా కానీ మనం ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కొని వాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా ఇది మన కుటుంబం, మన సమస్య మనం చేస్తున్నాం ఏమున్నా కూడా. కానీ ఎవరైనా చిల్లర బయట వ్యక్తి వచ్చి కాంగ్రెస్ పార్టీ చిల్లర మనం మాట్లాడితే ముట్టి మీద 3 కాదు 30 కొట్టండి, 3 కాదు 30 కొట్టండి. కొట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతికారం ఒకసారి బాధేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు చేయని దుర్మార్గులు 10 నెలల్లో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఫేస్బుక్ ద్వారా కుటుంబాన్ని లాగిస్తున్నారు, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులాగా మనం చూసి కొట్టుకున్నామా? ఎక్కడక్కడ చెట్టు కూడా ఉండలేనప్పుడు అప్పుడే తెచ్చండి. జై సంవిధాన్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం నలుమూలలో కూడా కార్యక్రమాలు చేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా జెండా భుజాన్ని వేసుకొని ఎజెండాని ముందుకు సాగాలని నా కోరిక. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతి మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు చాలా చురుగ్గా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి చేస్తూ కదా మనం ఒకటే. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ పాదయాత్ర చేసినప్పుడు కానీ వారి కాబట్టి మేము అధికారం కాకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా, ఈ ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పేసి వారు పిలుపునివ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే రాజ్యాంగం విలువలను, ప్రజాస్వామ్యం గౌరవించడంలో ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను, అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కేవలం ఈ ప్రాంతాల కోసం కాకుండా, జాతుల కోసం కాకుండా, ఈ దేశ సంపదనే ఈ ప్రజల కోసం, ఈ ప్రజల కోసానికి ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలా, ఈ దేశం చల్లగా ఉండాలని చెప్పి నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈరోజు మన సోనియమ్మ, మన రాహుల్ గాంధీ గారు అదే నినాదం. నేను అందుకే చెప్తుంటే ఎప్పుడు మనం 10
వర్గాలకి లింగ భేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరి హక్కులను కాపాడే విధంగా సుదీర్ఘమైన లింగ రాజ్యాంగాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం అంటే అది గొప్ప మేధా సంపన్నుడైన మరి అంబేద్కర్ గారి సొంతమని ఆ శక్తి యుక్తి చాకచక్యం వారిలో మనము చూసినాం కాబట్టి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మనము ఏర్పాటు చేసుకున్నది. దాదాపు 75 సంవత్సరాల కాలంగా మనం ఈ భారతదేశాన్ని రక్షణ కవచంగా ఈ రాజ్యాంగం నిలుస్తుంది కాబట్టి మరి ఆ రకంగా పేద మరియు దళిత వర్గాల యొక్క మరి ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా మరి రిజర్వేషన్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ రాజ్యాంగం. అయితే రాజ్యాంగంలోని ప్రవేశంలోనే ఉంది సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యం. అంటే లౌకికము అంటే కులాలు మతాలు వర్గాలు ఏ భేదం లేకుండా కానీ ఎప్పుడైతే రిజర్వేషన్ పథకాలు అనుమతించి మన పిల్లలు ఉద్యోగాలు సంపాదిస్తారో, మన పిల్లలు ఎప్పుడైతే సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడతారో, ఒక తహసీల్దార్ గానో, ఒక డిప్యూటీ కలెక్టర్ గానో, ఒక డిఎస్పీ గానో, ఒక బలహీన వర్గాల వ్యక్తి ఈరోజు సమాజంలో సేవలు అందిస్తుంటే ఆ కుటుంబం ఏ విధంగా సమాజంలో గౌరవం ఉంటుందో మీకు అందరికీ తెలుసు. ఒక నాయకుడికి అన్ని అర్హతలు ఉన్నప్పుడు ఆయనకు ఒక శాసనసభ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చడం, లేకపోతే చట్టసభలో అవకాశం ఇచ్చడం, లేకపోతే లోకల్ బాడీలో అవకాశం ఇచ్చడం, అప్పుడే కానీ మన సమాజాల స్థాపన అనేది జరగదు. కాబట్టి ఇంత లోతైన అధ్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏ పథకం చూసినా, ఈరోజు గతంలో చేసిన పథకాలు అయితేనేమి, ఆహార బిల్లు అయితేనేమి, మరి భూ సంస్కరణలు అయితేనేమి, ఏ పథకం తెచ్చినా ఇలా 10 ఆహార పథకం తీసుకొస్తేనేమి, ఈరోజు చేసిన సన్నబియ్య పథకం అయితేనేమి, మన డైట్ చార్జెస్ అయితేనేమి, సంక్షేమ హాస్టల్ ఏ పథకం తొంగి చూసినా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో 10 సంవత్సరాలు పాలించారు, తెలంగాణ దోచులు, తెలంగాణ కడుపు కావచ్చు మరి ఆందోళన తీసి మన అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ఏం చేసింది ఒకసారి మళ్ళీ దొరపాలను కల్పించింది. ఎప్పటికో స్వాతంత్రం ముందు మరి భూస్వాములు ఏదైతే చేసిందో అదే రోజు మనకు 10 సంవత్సరాల కనబడింది. మరి ఆ రోజు కావాలా, మరి ఈ రోజులను నిలబెట్టుకోవాలా, మరి రాహుల్ గాంధీ గారి ఆలోచనలు విధంగా మన కాంగ్రెస్ పార్టీ పనిచేయాలా లేదా, మన ప్రజలకు అర్థమయ్యేలా చేయాలా లేదనే అంశమే జై బాపు జై భీమ్ జై సంవిధాన్. కాబట్టి ఈ నినాదం మీద చాలా జిల్లా మన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమం తీసుకోబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి, అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాసాపేట ముద్దుపేట గౌరవనీయులు పెద్దలు అవల రాజరెడ్డి గారికి, అలాగే అక్క గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిన్ రెడ్డి గారికి, మన జిల్లా నాయకుడు అందరికీ దగ్గరి బంధువు మంచి వక్త అన్న అంజనేయుల గారికి, మరియు పత్రికా మిత్రులకు